హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో పెసర్లతో ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపించబోతున్నాను. వీటిని మేము పెసర గుడాలు అంటామండి. కొందరు వీటిని పెసర గుగ్గిళ్ళని కూడా అంటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు పెసర్లను తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేసుకొని 1-2 టైమ్స్ బాగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పెసర్లకి 1.5 కప్పు వాటర్ని వేస్తున్నాను. ఎందుకంటే నేను పెసర్లని నానబెట్టలేదు, డైరెక్ట్గా ఉడికిస్తున్నాను. ఒకవేళ మీరు పెసర్లని 1-2 అవర్స్ నానబెట్టాలి అనుకుంటే 1 కప్పు పెసర్లకి 1 కప్పు వాటర్ ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేస్తున్నాను. క్యాప్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎండాకాలంలో పెసర్లతో కానీ పెసరపప్పుతో కానీ చేసే ఏ రెసిపీ అయినా ఒంటికి చాలా చలవ చేస్తుందండి. తప్పకుండా మన రోజువారీ ఆహార నియమంలో వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీ ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, పెసర్లు 80% వరకు ఉడికాయి. వాటర్ కూడా బాగా సరిపోయాయి. మరీ మెత్తగా అవ్వద్దండి, తింటుంటే నోట్లో చుట్టేస్తుంది. ఇలా 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఉడికించుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన ఒక జాలి పెట్టుకొని అందులో ఉడికించిన పెసర్లను వేసుకోవాలి. మిగిలిపోయిన కొన్ని వాటర్ డ్రాప్స్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకా బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చిని చీల్చి కట్ చేశాను. ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి, కొద్దిగా కరివేపాకును కూడా వేశాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపి సగం వరకు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్ సగం వరకు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ను వేసామంటే ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది. మనం పెసర్లు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ను యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ సగం వరకు మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకున్నాను. తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టినటువంటి పెసర్లను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసి ఉప్పు, కారం, నూనె అంతా పెసర్లకి బాగా పట్టేలాగా మిశ్రమాన్ని అంతటిని కలుపుకోవాలి. మిశ్రమం బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టి ఒక 1 మినిట్ వరకు అలా ఉంచాలి. వెంటనే సర్వ్ చేసుకోవద్దు. అప్పుడు ఉప్పు, కారం, ఆయిల్ పెసర్లకి బాగా పట్టి మరింత రుచిగా ఉంటుంది. అంతేనండి, హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన
సుఖినో భవంతు.